యవనస్తుడు పాపదారాన్ని మోస్తూ తన పాపదారం నుంచి విడుదల పొందడానికి సతిలోకి కొరకు అన్వేషిస్తూ ఉంటారన్నమాట. ప్రభువా, మీకు స్తోత్రము నాయన. ఇంతవరకు మీరు నన్ను ప్రేమించి నడిపించినందుకు మీకు వందనములు ప్రభువా. ప్రభువా, ఎక్కడో నేను వెళ్ళబోయే మార్గంలో మీ సత్యవాక్యం గురించి నాకు తెలియజేసింది. నా పాప భారమని నాకు విడుదల దయచేయబడింది. ఆమేన్. నా పేరు రమేష్ అండి. ఈ జీవగ్రంథం చదివి తెలుసుకున్న కారణాన్ని బట్టి ఈ పాప బాధ నా మీద మోపబడింది. దీని నుండి విడుదల పొందడానికి సత్యవాక్యం ఎదుర్కొంటూ వెళ్తున్నానండి. చాలా సంతోషంగా ఉండాలి. ఒకటే వాడాలి. ఒక యవనస్తుడు తన గొప్ప ఇంటి వాళ్ళు పుట్టారంట. కానీ ఇంటి వారిని బంధువుల్ని అందరూ విడిచిపెట్టి దక్షిణాలను చిత్రాలను తెలుసుకున్నారంట. అది బస్సు నిజమే అనుకుంటున్నా నేను. అవునండి, అది నేనేనండి. ప్రభుత్వాన్ని పునరుత్పాదన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకటే మర్చిపోయాడు నాకు. ఏదైనా ఎంత విశ్వాసం ఉంటే మాత్రం నువ్వు తల్లిదండ్రులు ఇంటి వారిని బంధువులను విడిచిపెట్టేస్తే అది ఏమైనా బాగుందా? సరే, నీ విశ్వాసం అది. సరే, నాకు దేవుడికి విశ్వాసమే, కానీ విశ్వాసం నాకు కూడా. మొన్న కలుగు లేకపోతే దేవుడు గొప్ప సంతోషాన్ని గురించాడు నాకు. తర్వాత మంచి ఉద్యోగం ఇచ్చాడు, గొప్ప ఇల్లు కూడా నాకు గురించాడు. సరే, నీ మార్గంలో దేవుడు చూడండి నేను ప్రార్థన చేస్తాను. నేను ఇల్లు చూడగలను. అక్కడేదో దేవుడు వారిని ఆశీర్వదించండి, పెళ్లి పితా పుత్ర పవిత్రాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏమిటి ప్రభువా ఇక్కడ ఈ వాక్యంలో? ఆయన ఆలోచనలే కానీ భూమి కానీ భూమి నీళ్ళే కానీ ఉంది. దేని రూపంలో విగ్రహం తెలుసుకొనకూడదు. ఏమిటి ప్రభా ఇక్కడ విగ్రహాలు, మేరీ మాత పూజలు భయంకరంగా జరుగుతున్నాయి. అయ్యో, ఈ అద్భుతమైన స్థలం నేను వెంటనే వెళ్ళిపోవాలి. సత్యవాక్యం గురించి బోధించడం లేదనుకుంటా. ఈ పాప భారం నేను మనిషిపోతున్నాను ప్రభు. నీ కృపతో నాకు విమోచన దయచేయండి తండ్రి. శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము.
హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభువా. ఇదిగో ఈ బిడ్డల యొక్క వారి పట్ల ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో ఉంది నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రములైన అన్నిటి వారి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. అయ్యో ఏమిటి ప్రభువా, దినములు మాసములు పండుగలు ఆచారాలు జ్ఞాపకార్థాలు నీ వాక్యము ఇవన్నీ చేయబడ్డని రాసింది కాదు ప్రభువా. మీరు దినములను మాసములను ఉత్సవకాలను సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవనేమో అని మిమ్మల్ని చూసి భయపడుతున్నాను. కాబట్టి అన్నదానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినమున వారి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వబడి. అయ్యో ప్రభువా, ఇక్కడ కూడా సత్యవాక్యం గురించి కానీ పాప క్షమాపణ గురించి కానీ బోధించడం లేదు. అయ్యో ఈ స్థలం నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరిపా. ప్రభా, తిరిగి తిరిగి అడిగిపోతున్నాను. నా పాప భారం నాకు ఎందుకు సహోదరుడా చూడు, ఇంటి వారికి సహోదరుడా ఒక్కసారి చూడు సహోదరుడా, చూసి తిరిగి వెళ్ళిపోతావు సహోదరుడా. ఇలాగే రాబోయే సంవత్సరం గడిచిపోయిన తర్వాత సరే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు వాక్యంలో ప్రభువా వాక్య పాటల్లో చూడడం స్తోత్రం ప్రభువా తండ్రి. ఇప్పుడు జరగబోయే వాక్య భవిష్యత్తు చూడడం స్తోత్రమైన మీరే సహాయం చేయాలైనా మీరు మమ్మల్ని నడిపించండి, సహాయం చేయమని ఏకాడుతున్నాం వెళ్తున్నాం తండ్రి. సరే వాక్య భాగంలో ఉన్నది మనం మార్పు సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనం చదువుతాం. కాలం సంపూర్ణమైనది భారమనిచుకోండి దేవుని కాలం సంపూర్ణమైనది భారమనిచుకోండి దేవుని సమీపిస్తూ ఉన్నది భారమనిచుకోండి సువార్త నమ్ముడి. ఆయన మన యొక్క బాబు నిమిత్తం బయటికి తిరిగి 3వ దినం వచ్చేసే తల్లి కుడిపాక్షంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన యొక్క బాబు నిమిత్తం మరణించాడు. ఆయన మన విశ్వాసం ఉంచాడు. ప్రభువా నీకు వందనములు ప్రభువా. ఈ సత్యవాక్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా. ఈ పాప భారం నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రభా, ఇక నుంచి ఈ అమ్మాయి కాలం సాక్షిగా జీవించేలాగా నన్ను చేయండి ప్రభువా. ఇక నుంచి నేను కాదు కానీ నా జీవితంలో మీరు నన్ను నడిపించండి ప్రభువా. ఆమేన్. సరే సోదరుడా, యేసు ప్రభు గారు రక్షకుడుగా లోక రక్షకుడుగా ప్రభు గారు రక్షకుడుగా మనం అంగీకరించారు. మరి నువ్వు అంగీకరిస్తావా? అంగీకరిస్తున్నానండి. సరే
సువార్తను విని సంఘంలో చేర్చబడినాడు.